పిఠాపురం నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న హిందూ మహిళలు ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఈ శ్రావణ చివరి శుక్రవారంలో అంటే ఈ రోజు ఆయన పూజా కార్యక్రమం అనేది వరలక్ష్మి వ్రతం అనేది చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అక్కడ మహిళలందరికీ కూడా చీరలు పంచుతున్నారని చెప్పి తెలిసింది. మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం బట్టి? పవన్ కళ్యాణ్ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు పోయిన సంవత్సరం కూడా చేసిండు. చాలా సంతోషం అనిపిస్తుంది. మన హిందూ ధర్మాన్ని, మన పూర్వీకులు తీసుకొచ్చిన మన ధర్మాన్ని, మన మహిళలకి మన బొట్టు పూలు గాజులు ఒకడు బజార్ పూలు పెట్టుకుంటే అంటున్నారు కదా, ఇవన్నీ మన పవన్ కళ్యాణ్ కాపాడటానికి ఇవన్నీ పెడుతుండ ఆయన. ఇవన్నీ మన శ్రావణ శుక్రవారానికి మన ఆడ మహిళలకి పంచి పెడుతుండు ఆయన తోబుట్టు ఆయనగా. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇలా ఎక్కడ పెడితే అక్కడ పూజా కార్యక్రమాలు చేయించడమే కానీ మహిళలందరికీ కూడా చీరలు పంచడం, ఆడపడుచులుగా పసుపు కుంకల రూపంలో గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది? ఆయన చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంచిది అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. కరెక్టే, అది తప్పేం కాదు, కరెక్టే, మంచి పని చేస్తాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన సొంత డబ్బులతో 10,000 మందికి చేరాలంటే ఎంత తక్కువ లేదన్నా కానీ ఒక 20 లక్షల రూపాయల వరకు కూడా సుమారు ఖర్చు అవుతుంది మొత్తం అన్నింటికి కలుపుకొని. మరి ఆయన సొంత డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నా కానీ ఆయన ఏమీ చేయడం లేదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. అందుకే కదా మన పవన్ కళ్యాణ్ అనేది, మరి సొంత డబ్బులతో చేసేవాడే పవన్ కళ్యాణ్. అందుకే ధర్మమూర్తి అనేది నేను కాదు. మరి ఆయన ఒక పార్టీ డబ్బులతోటి, ఒక దేశ డబ్బులతోటి దోసుకొని అందరికి పంచి పెడదాం అనుకునే వ్యక్తి కాదు కదా. అందుకని పవన్ కళ్యాణ్ అంటేనే నాకు, అందుకే అప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా హిందూ ధర్మాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంటే చాలా మంది కూడా మతం ముసుగులో ఉన్నారు, మత రాజకీయాలు చేస్తున్నాడు, కుల రాజకీయాలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు? మత రాజకీయాలు ఆయన చేయట్లా, చూసే జనము కావించుకోవటమే. కానీ ఇదంతా మత రాజకీయం చేస్తే ఆయన చేసుకున్న ఆమె కూడా ఉందిగా. మొన్న మన స్వతంత్ర దినోత్సవంలో అప్పుడు ఆయన భార్య ఎంత నీట్గా రెడీ అయింది, ఎంత బాగున్నారు వాళ్ళిద్దరు. మరి ఆమె కూడా క్రిస్టియన్సేగా.